చరిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. కడప జిల్లా పెళ్లిమర్రి మండలం పొలతల పుణ్యక్షేత్రం నందు మహాశివరాత్రి అనంతరం గురువారం మధ్యాహ్నం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య, ఈఓ కృష్ణానాయక్ సమక్షంలో తాత్కాలిక హుండీల లెక్కింపును పూర్తి చేశారు. గండి పుణ్యక్షేత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి వెంకట సుబ్బయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2025వ సంవత్సరము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ పొలతల మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా కమిషనర్ గారు నియమించబడ్డారు. నన్ను నియామకం చేశారండి. అందులో భాగంగా ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక అధికారిగా ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. నేను 25వ తేదీన రావడం జరిగింది ఈ ఆలయానికి. అన్ని భక్తాదులకు, సామాన్య భక్తునికి అన్ని సదుపాయాలు, ఉచిత దర్శనము కల్పించాలనే ఉద్దేశంతో వారికి త్వరితగతిన దర్శనం కల్పించేదానికి పెద్దపీట వేస్తూ ఏర్పాట్లన్నీ యొక్క దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం కృష్ణానాయక్, పాలక మండలి మరియు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు మరియు అన్ని శాఖల సమన్వయంతో భక్తాదులకు చాలా సులభంగా దర్శనాలు స్వామివారికి దగ్గర అయితేనేమి, అక్కదేవతల ఆలయంలో అయితేనేమి, బండన్న స్వామి వద్ద కానీ అన్ని ఆలయాల్లో భక్తాదులకు దర్శనం కల్పించడం జరిగింది. ఇండియల వలన ఆదాయము అక్కదేవతల ఆలయం నందు 6,04,811 రూపాయలు వచ్చిందండి. అలాగే శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం నందు 3,32,916 రూపాయలు వచ్చింది. అలాగే తాత్కాలిక హుండీలు మాత్రమే ఇది ఎంచాము. ఇప్పుడు ఇంకా శాశ్వత హుండీలు, పర్మనెంట్ హుండీలు ఎంచలేదు. అలాగే పుట్ట ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద కూడా ఉండే తాత్కాలిక హుండీ ఎంచడం జరిగింది. అందులో 65,971 రూపాయలు వచ్చింది. మరియు శ్రీ బండన్న ఆలయంలో కూడా ఈసారి మొదటిసారిగా పెట్టడము. ఈ బండన్న ఆలయంలోను, పుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలోను కొత్తగా ఈ సంవత్సరం తాత్కాలిక హుండీలు ఏర్పాటు చేసినాము. అందులో 44,100 రూపాయలు వచ్చిందండి. ఈ మంచి ఆదాయం వచ్చింది స్వామివారికి. టికెట్ల కలెక్షన్ ఇంకా పూర్తి కాలేదు. అయిన తర్వాత కార్యనిర్వహణాధికారిని అడిగి అది వివరాలు మీకు అందించగలము. నమస్కారం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.